యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరు దొంగలతో పాటు సిలువేశారు. ఆయన 3 గంటలకు ప్రాణం విడిచారు. ఆ దినము సిద్ధపరచు దినం. మరుసటి రోజు విశ్రాంతి దినం గనుక ఆ దేహాలు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీయించుమని యూదులు పిలాతును అడిగారు. అప్పుడు సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టారు. వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చనిపోయి ఉండటం వల్ల ఆయన కాళ్ళను విరగగొట్టలేదు. కానీ ఒక సైనికుడు బల్లెముతో ఆయన ప్రక్కలో పొడిచాడు. వెంటనే రక్తము నీళ్లు కూడా కారాయి. ఆ వ్యక్తికి ఒక కన్ను కనిపించదు. అతని పేరు లుంగీనియస్ అని చరిత్రకారులు చెప్తారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి బల్లెం తీసుకుని పొడుస్తాడో యేసుక్రీస్తు ప్రభువారి రక్తము అతని కన్ను మీద పడి వెంటనే స్వస్థత పొందుకుంటాడు. ఆ సైనికుడు నిజంగా ఇతను దైవ కుమారుడని నమ్మి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. కీర్తన 34:20లో ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అని ప్రభు గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం నెరవేరినట్లుగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే బల్లెంతో పొడిచారో ఆ పొడిచిన బల్లెము ఇప్పటికీ వాటికన్ మ్యూజియంలో ఉంది.